ఏమిటి స్వామి నీ లీల? లేలేమిటయ్యా వాడి గోల. నేను ఓటు వెయ్యకపోవడం వల్ల వాడు ఓడిపోయినట్టు ఏదో నాకు బడి ఏడుస్తాడేమిటి? ఖర్చు పెట్టి అభిషేకాలు గట్రా చేయించాడు కదా స్వామి. ఆ గట్రా అవతల వాడు కూడా చేయించాడు కదయ్యా. అయినా ఇద్దరినీ గెలిపిస్తే ఒకే సీట్లో ఎలా కూర్చుంటారు సాంబయ్య? నిజమే కదా మరి. గెలిస్తే ఇది చేయిస్తాను అది చేయిస్తాను అని వాడిని ఎవడు మొక్కుకోమన్నాడు? ఇందుకా గుడి కట్టించింది? కాదండి. మరెందుకు చెప్పండి. ప్రతిరోజు గుడికొచ్చి నేనెందుకు చెడిపోయాను, ఇతరులను ఎందుకు చెడగొట్టాను, ఇక చెడిపోకుండా ఉండడానికి మార్గం ఏమిటి అని ఆత్మవిమర్శ చేసుకోవడానికి. మరి చేసుకోవడం లేదండి? చేసుకుంటున్నారో లేదో నువ్వు చూస్తూనే ఉన్నావుగా. ఎదటి వాడికి ఎలా ఎసరు పెట్టాలి, గోతులు ఎలా తవ్వాలి, అందులో బాగుపడ్డవాడిని ఎలా తొయ్యాలా అని నానా రథోపనాగాలు పనడానికి ఇదొక పదిలమైన చోటుగా వాడుకుంటున్నారు స్వామి వీళ్ళు. ఆగు సాంబయ్య, ఎదుటివాడి తప్పును ఒక వేలుతో చూపించేటప్పుడు నీ వైపు 3 వేళ్లు చూపిస్తున్నాయి, గమనించావా? ఇది ఎదటివాడి తప్పు, ఈ 3 వేళ్ళు నా తప్పులు. స్వామి, ఈ వేలు పైకి చూపిస్తోంది, ఇది మీ తప్ప స్వామి? కాదయ్యా, అందరి తప్పులు తెలుసుకోవడానికి పైన సర్వాంతర్యామినైన నేనున్నాను అని చెప్పడానికి గుర్తు బొట్టనవరేలు. ఆహా, మొత్తానికి దేవుడు అనిపించారు స్వామి. అనిపించడం ఏమిటయ్యా, దేవుణ్ణి. మాయమైపోయారే ఏమిటో. స్వామివారు ఎప్పుడు కనిపిస్తారో ఎప్పుడు కనుమరుగైపోతారో వారికే తెలియాలి. సాంబయ్య, అరేరే, ఏమిటి స్వామి తమరు ఉన్నట్టుండి? ఏమీ లేదు సాంబయ్య. ఒక ఎర్రచీమ ఉయ్యాలలో నిద్రపోతున్న పసిబిడ్డను కుట్టనా మాననా అని ఆలోచిస్తుంటే వెళ్లి మందలించి కొట్టొద్దని చెప్పి దాన్ని ఒక పంచదార డబ్బాలో వదిలి మరీ వచ్చాను. మంచి పని చేశారు స్వామి. పాపం పసిబిడ్డ కదా. కానీ స్వామి, తమరు నా బిడ్డ గురించే పట్టించుకోవటం లేదు. దేనికైనా కాలం కలిసి రావాలి సాంబయ్య. కాలం కలిసి రావాలి, కాలం కలిసి రావాలని మేమనొచ్చు గాని తమరనొచ్చా స్వామి? టైం అనేది నీకైనా నాకైనా ఒకటేనయ్యా సాంబయ్య. కాలం యొక్క ప్రభావం తెలుసుకోవాలంటే నా కథ విను. పూర్వం ఒకప్పుడు, ఎప్పుడు? బాణాసురుడి దగ్గర నేను బంట్రోతుగా చేరక మునుపు, డేట్స్ తో సహా ఎక్కడ చెప్పనయ్యా? చెప్పండి. ఓ రోజు నేను కైలాసంలో ఉండగా శనిగాడొచ్చి, పరమేశ్వర ఈ వేళ నిన్ను పట్టుకుంటాను అన్నాడు. నీ మొహం నువ్వేమిటి నన్ను పట్టుకోవడం ఏమిటి అన్నాను. కాదు, పట్టుకు తీరతాను అన్నాడు. ఎందుకైనా మంచిదని చెప్పి వాడికి అంటబడకుండా ఓ చెట్టు త్వరలో దూరాను. మర్నాడు ఉదయమే నేను చిరునవ్వుతో బయటకు వస్తుండగా శనిగాడు వెర్రినవ్వు నవ్వుతూ నాకెదురుగా నిలబడ్డాడు. ఎందుకురా నవ్వు అన్నాను. నేను గెలిచాను కదా అన్నాడు. నీ మొహం నువ్వు గెలవడం ఏమిటి అన్నాను. ఓయ్ వెర్రి శంకరా, కైలాసంలో ఉండవలసిన నువ్వు చెట్టు త్వరలో ఉన్నావు అంటే అది నా మహత్యమే కదా అన్నాడు. ఒప్పేసుకుని, ఓర్ని అసాధ్యం గోలా, నువ్వు శనిగాడువు కాదు శనేశ్వరుడివి, పోపమ్మన్నాను. ఇది నా బ్యాడ్ టైం అవునంటావా కాదంటావా? ఏమో స్వామి, ఏది నమ్మలేకపోతున్నా. అది నమ్మడానికి కూడా నీకు టైం రావాలి. పతి సకుడై ఉండియు యనయంగా కళ్ళు లేని కబోదిని బాబు, కాశీ నుంచి వస్తున్నాను. కాళ్ళు లేదు బాబు, కాలు కూడా కుంటే. కళ్ళు లేని కబోదిని బాబు, తమ తోచిన ధర్మం చేయండి అయ్యా, తమ తోచిన ధర్మం చేయండి బాబు. కాశీ నుంచి వస్తున్నాను బాబు, కళ్ళు లేని కబోదిని బాబు, తమ తోచిన ధర్మం చేయండి బాబు. నీకు కళ్ళు లేవా? లేవండి అయ్యా. ఎంత దూరం చూస్తున్నావు? కాశీ నుంచి వస్తున్నాను బాబు. ఓరి నీ దుంప దగ్గర నువ్వు కాశీ నుంచి వస్తున్నావా? నీకు 5 రూపాయలు ఇచ్చినా తక్కువేనా? కానీ రొంటిని 5 పైసలు ఉన్నాయి. అది నీ అదృష్టం. తాను దేవుడు చల్లగా కాపాడాలి బాబు. ఓరి వీడి కళ్ళు లేకుండా కాశీ నుంచి వస్తున్నారా? నేను కళ్ళు లేకుండా కనీసం ఆ కరివేపాకు చెట్టు వరకైనా నచ్చి వెళ్ళగలను. చూద్దాం. బుద్ధి కర్మానుసారిణి. వీడు దుంపదగా వీడెలా నచ్చాడో గాని చాలా కష్టమే. సాంబయ్య, ఏమిటి స్వామి ఇక్కడ ఉన్నారు? అటు చూడు. ఏమిటి స్వామి అది?
ఏమిటి స్వామి అది? నీకోసమే వేశానయ్యా, డబ్బు మూట. ఉమ్. పోయింది స్వామి, నా సొమ్ము పోయింది. అది నీ సొమ్ము కాదు సాంబయ్య, అతనికి చెందాలనుంది, అందుకే నీకు దక్కలేదు. దీన్నే ప్రాప్తం అంటారు. ప్రాప్తం కాదు స్వామి, ఇదంతా నా ప్రారంభం. స్వామి, అంతగా నాకు ఇవ్వాలనుకుంటే నా చేతిలో పెట్టొచ్చు కదా, ఆ రోడ్డు మీద ఎందుకు పెట్టారు? నీకు ప్రాప్తం లేనప్పుడు చేతిలో పెట్టినా నీకు దక్కదయ్యా. ఏ దొంగో వచ్చి నీ తల బద్దలు కొట్టి దోచుకుపోతాడు. అందుకే దేనికైనా కాలం కలిసి రావాలి అని చెప్పాను. చెప్పారు స్వామి, చెప్పారులేండి. సెంచరీ, డబుల్ సెంచరీ. అబ్బాయి జోగారావు, ఏంటయ్యా గవాస్కర్ సెంచరీ కొట్టినట్టేనా? డబుల్ సెంచరీ కొట్టాడయ్యా, కానీ ఏం లాభం, మ్యాచ్ రాయింది. బాబోయ్, స్వామి, తమరు ఎక్కడున్నారా? ఏమిటి ఆనందిస్తున్నారు? క్రికెట్ క్రీడా వినోదం. నీ పూజ పూర్తి కాలేదా? అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. తమరు ఇక్కడే ఉన్నారుగా. స్వామి, తమ దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నాను, కానీ ఇంకా చిన్న చిన్న సందేహాలు మిగిలిపోయాయి. దేహమే ఒక పెద్ద సందేహం, అడుగు. స్వామి, విభూతి అనగా బూడిద. అది తెలుసు స్వామి, అంతరార్థం. బూడిద నుండి పుట్టిన ప్రతి వస్తువు బూడిదైపోక తప్పదనే సత్యానికి గుర్తు. ఓహో. స్వామి, ఇన్ని వాహనాలుండగా తమరు ఎద్దునే ఎందుకు ఎక్కుతారు? పశుత్వాన్ని అణచడానికి. గళమున ఆ గరళము, ప్రళయమునకు చిహ్నం, ఆ పాము, ఆభరణం, చంద్రబింబం, జగద్దీపము. మరి ఈ త్రిశూలం ఎందుకో? పళ్ళు గుట్టుకోవడానికి. ఓహో. లేకపోతే ఏమిటయా ప్రశ్నలు టక టక టకమని అడిగేస్తున్నావు? ఇదేమన్నా జిల్లా పరిషత్ ఇంటర్వ్యూవా? శివ శివ, ఎంత మాట! నీ ధోరణి చూస్తే అలాగే ఉంది. అది కాదు స్వామి. స్వామి, ఏమి? తమరు శిష్యున్నారేమిటి? చిక్మంగళూరు ఎలక్షన్ లో రాజకీయ నాయకుడు ఇష్టం వచ్చినట్టు ఎన్నికల వాగ్దానాలు చేసేస్తుంటే పాపం ఒక చీమ కుట్టనా మాననా అని సందేహిస్తోంది. కుట్టేయమని ఆర్డర్ ఇచ్చేశాం. అవును, మరి శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. ఒరే ఒరే ఒరే, మళ్ళీ వచ్చాడు వీడు. ఎవరు, భక్తులా? కాదు స్వామి, ప్రేమ పక్షులు. మన గుడి మీద బొమ్మలు చూపించడానికి ఆడపిల్లలను వెంటేసుకొస్తూ ఉంటాడు. తీసుకురాని తీసుకురాని. అబ్బా ఊరుకోండి, అవతల దేవుడు. దేవుడా దెయ్యమా? అపచారం అపచారం రా. తొందరపడకు సాంబయ్య, దేవుణ్ణి నేను, దెయ్యానివి నువ్వు. తప్పు, దేవుణ్ణి అలా అనకూడదు. చెంపలేసుకో. చెంపలేసుకోనా? నీ చెంప మీద వెచ్చగా. శివ 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 శివ. శివ శివ అనడానికి ఇంకా టైం ఉందయ్యా సాంబయ్య. రా, నేను చెప్తాను. మిమ్మల్ని దాని మీద చేయి తీయండి. దేని మీద? దేవుడి మీద. ఈ బొమ్మ దేవుడా కాదా? అయితే ఈ వంకరకాలు తీసి చిన్నగా పెట్టమను. ఏమయ్యా, నా కాలు వంకరా? కాదు శంకర, నికృష్టులు నికృష్టులు. ఇలాంటి పాడు పనులు చేయడానికి వీళ్ళకి గుడి తప్ప వేరే చోట లేదా స్వామి? ఒప్పడికయ్యా, ఇంటికన్నా గుడే పదిలేమని ఊరికే అన్నారా? నేను ఒక్కడిని అనాథగా నిలబడి ఉంటానా? ఏం చేసినా నేను అడగనని వీళ్ళ ధైర్యం. నాకేదో భయంగా ఉంది రాజు. నువ్వేం భయపడకు, నిన్ను నన్ను ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు. చూసారా స్వామి, చూసారా? మీరు కూడా వాళ్ళని వేరు చేయలేరట. నేనెందుకు వేరు చేస్తానయ్యా? నాకేం పని లేదా? అది కాదు స్వామి, గుళ్ళో తప్పులు చేసే వాళ్ళని ఊరికే వదలకూడదు. మీ మూడో కన్ను తెచ్చి భస్మం చేయి. నన్ను కాదు స్వామి, వాళ్ళని వాళ్ళని. ఏమయ్యా, ఎగతాళిగా ఉందా? ఈ మూడో కన్నంటే ఏమైనా పొడుండబ్బి అనుకున్నావా? ఇష్టం వచ్చినప్పుడు తెరవడానికి మూసేయడానికి. ఇప్పటికే పాపాలు చూసిన రెండు కళ్ళు మండిపోతున్నాయి. ఆ మూడో కన్నైనా కాస్త సవ్యంగా ఉండనివ్వయ్యా. అయినా ఈ తప్పు వాళ్ళది కాదు, మా అల్లుడు మన్మథుడిది. బూడిద చేసిన బుద్ధి పూనిచ్చుకున్నాడు కాదు. సాంబయ్య, అయ్యా, ది టైమ్ విల్ కమ్ టు ఓపెన్ మై థర్డ్ ఐ when the whole universe will be turned into ashes. సాంబయ్య, ఏమిటా బెదురు చూపు? నాకు ఇంగ్లీష్ ఎలా వచ్చిందనా? మీరే అన్నారు కదయ్యా, ఎందెందు వెతికి చూచిన అందందే నేను గలనని. అందుకే
ஐ மீன் இங்கிலீஷ். நான் தமிழிலும் இருக்கிறேன். हिंदी और उर्दू में भी हूं. ईश्वर अल्लाह तेरे नाम सबको सम्मति दे भगवान. अरे रे नेरకపోయి పాడానే.